మాపై తప్పుడు వార్తలు రాయడం తగదు అంటూ కడప జిల్లా టీడీపీ నాయకులు రవితేజ పేర్కొన్నారు. తనను ఉద్దేశించి పత్రికలో ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గురువారం ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నగాక మొన్న పార్టీలోకి చేరిన వారికి అందలం ఎక్కిస్తున్నారని, తనను గురించి రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తొలి నుంచి తాను టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్నాననే విషయాన్ని గ్రహించాలన్నారు. గతంలో తాను నీరు చెట్టు కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల విషయంగా ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో యాదృచ్ఛికంగా ఎమ్మెల్యేను కలవడం జరిగిందన్నారు. ఈ విషయంగా వాస్తవాన్ని గ్రహించకుండా ఇష్టానుసారంగా పత్రికలో ప్రచురించడం తగదన్నారు. తొలుత వైసీపీకి సంబంధించి కడప మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. అతను కూడా దాని క్వశ్చన్ మార్క్ చేసినాడు. కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి. ఆయన కాడికి మొరపెట్టుకున్నారంట. మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో. అది చూసుకుంటే నీ పేపర్ వల్ల చూసుకుంటే దానికోసం అదేమో ఒకరు బాగుపడుతుందేమో. మా కార్యకర్తలను పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. నీకు ఏ పార్టీలు ఉన్నావో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో. శ్రీనివాసరెడ్డి కాడికి ఎన్ని వర్కులు చేసుకున్నావు, ఎన్ని పనులు చేసుకున్నావు నాకు తెలుసు ఆ విషయం. వాస కాడికి ఉదాహరణకి 2-3 చెప్తా. ఆయన కూడా అనవసరం ఉంది, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే రోజు అది కూడా చెప్తా. ఏం వర్కులు చేసుకున్నా కూడా, ఏం పనులు చేసుకున్నా కూడా. ఇంకొకటి, నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే. నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు. సత్యమైన శ్రీనివాసరెడ్డి మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి మర్డర్ కేసులో మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. అది నీకు లింకు పోలీసులకి ఏందో మనకు తెలదు. వాళ్ళ శ్రీనివాసరెడ్డి భార్య పరిస్థితి ఏంది ఈరోజు? ఆమె కూడా మీ కార్యకర్తే, ఆమె కూడా మీ పార్టీ మనిషే. శ్రీనివాసరెడ్డి భార్య పరిస్థితి ఏదో నాకైతే అర్థం కాలే. వైసీపీలో భూములు కోల్పోయినారు, ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేసిన వాళ్ళు భూములు కోల్పోయినారు. వాళ్ళు కూడా మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇప్పుడు నాకు అర్థం కాలే. వాటి గురించి నీ పేపర్లో ఏ రోజు నువ్వు రాసినావా? ఎప్పుడు రాయలే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన అతని గురించి. నీ గురించి నాకు బాగా తెలుసు. నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరికి ఎలక్షన్ చేసినావు, ఎవరికి ఎలక్షన్ చేయలేదో, ఎలక్షన్ ముందు ఎవరితో టైప్ అయినా కూడా నాకు తెలుసు. చేసి నీకు సంబంధించిన స్టాఫు ఎవరి కాడిపి దందాలు చేస్తానో, ఎవరి కాబట్టి డబ్బులు లాపడుతున్నాడో, గత పాత సించోక్ సీ కాడ కూర్చొని నేను చూసిన. పేర్లు అవసరంలే, ప్రత్యక్షంగా నేను చూసిన. ఆ సీ కాడ కూర్చొని మీరు రాబట్టుకున్నారు. నువ్వు నీతులు చెప్తే అట్టా? నువ్వు నీతులు చెప్తే నువ్వు నీతిమంతులు చెప్పాలా? ఈ బుద్ధి సాక్షి పేపర్లో నీకు ఎంత జీతం ఇస్తావు నాకు తెలీదు. ఓ పేపర్లో నువ్వు ఈ బుద్ధి కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు. కోట్లు పెట్టి సార్లు చంపా చెట్టు వచ్చే నాకైతే అర్థం కాల. చాలా మంది పాత్రికేయులు ఉన్నారు కానీ వాళ్ళకేం లేవు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి బాడిగిలో ఉన్నారు.